తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేటలో మినీ గోకులంకు భూమి పూజ శిలాఫలకాన్ని ఎమ్మెల్యే పులవర్తి నాని ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ సుశీలాదేవి ఆవిష్కరించారు. రంగంపేట నుండి భీమవరం వరకు 103 గోకులాలకు గోశాలలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మినీ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేటకు విచ్చేసిన ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గడిచిన 5 సంవత్సరాలలో గత వైసీపీ పాలకులు స్వార్థ ప్రయోజనాలు, నిర్లక్ష్య వైఖరితో రైతులను, వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేశారని ఎమ్మెల్యే నాని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. साधिके शरण्ये त्र्यंबके देव प्रजातुं ब्रह्मलोकं साधिके शरण्ये त्र्यंबके देव प्रजातुं ब्रह्मलोकं साधिके शरण्ये त्र्यंबके देव प्रजातुं ब्रह्मलोकं అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మహాత్మా సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు పాల్గొని సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ సాంఘిక దురాచారాలపై నిరంతర పోరాటం చేసిన సావిత్రిబాయి పూలే జయంతి రోజునే ఒక పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళలను ఘనంగా సన్మానించారు. చాలా సంతోషం. ఈవేళ ముఖ్యంగా కోనసీమ మరి జిల్లా కింద ఏర్పడిన తరువాత దీని మొట్టమొదటిసారి పూజ్యులు జ్యోతిరావు పూలే గారి అనంగ శిష్యుడు పూలే గారు మరి వారి సతీమణి యొక్క ఆశయాల మేరకు ఆనాడు రాజ్యాంగంలో విద్యని ప్రాథమిక హక్కుగా చేసినటువంటి అంబేద్కర్ గారి పేరు పెట్టడం చాలా అభినందనీయం. ముఖ్యంగా మేడం గారు మహిళల యొక్క సాధికారత కోసం, వారి స్వేచ్ఛ కోసం, వారి ఆర్థిక అభివృద్ధి కోసం, సమాజంలో వారికి కావలసినటువంటి గౌరవ మర్యాద